నౌరీ శ్రీ విష్ణు గారు టు ప్లీజ్ స్పీక్. విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి. మిత్రమండలి ఈవెంట్కి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా ఈ సినిమా మా విజయ్ ఫస్ట్ తిప్పరమేశం అప్పుడు గుర్తుపట్టా. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్లో అందరిలో కామ్గా ఉంటా, అలా పైకి చూసుకుంటా, సడన్గా నవ్వుకుంటా, మళ్ళీ ఇలా అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు. నేను నిజంగా చాలా అమాయకుడు, అందరూ అవుతారు డైరెక్టర్లు, మనవాడు ఏమవుతాడు అని అనుకున్నాను, కానీ మీరే ఫస్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆ సినిమా డెఫినెట్గా సినిమా సూపర్ హిట్. ఇది మెయిన్ మీరు హానెస్ట్గా సిన్సియర్గా చేశారు, వారికి అది అర్థమైపోతుంది. అదంతా ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ పెట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళు హానెస్ట్గా మీకు వచ్చి లాస్ట్ ఈ టైంలో సపోర్ట్ చేస్తున్నారంటే కంగ్రాచులేషన్స్. గ్యారంటీ సినిమా హిట్. ఇంక తర్వాత యాక్టర్స్ అందరూ రాగ్మయూర్, ప్రసాద్ గారు, విష్ణు, అందరూ సూపర్. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం. దర్శి గురించి చెప్దాం అనుకుంటున్నా. దర్శి మేము ఎప్పుడు చేసినా ఏ రోజు మా షూటింగ్లో అప్పుడు నేను చెప్పేది, ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా, చాలా హుషారుగా ఆ షూట్కి వచ్చేవాడు. బాగా కలిపేవాడు అందరినీ, అందరితో బాగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చా. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఉన్నాడు. సూపర్ దర్శి, నువ్వు ఎప్పటికీ మారు. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అవి చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేసినా వీడికి ఫోన్ చేసి అసలు అరే నువ్వు ఎలా పిక్ చేస్తున్నావురా అనిపించే విధంగా ఉంటున్నాయి మనోడి స్క్రిప్ట్స్. డెఫినెట్గా ఇంకా చాలా మంచి కథలు, మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ త్వరలో మళ్ళీ చేద్దాం మరి, తప్పకుండా కలిసి. ఒక్కడే దొరకాలి. నిహారిక గారు, సారీ ప్రియాంక అని వచ్చేసిన పేరు మీది. నేను లాక్డౌన్లో కొన్ని రీల్స్ చూశానండి. మీరు తెలుగు అనుకోలేదు నిజంగా. తెలుగు అయి ఉండుంటే అప్పుడే నేను లాంచ్ చేద్దాను మిమ్మల్ని, కానీ దర్శి గారు లాంచ్ చేసాడు మిమ్మల్ని. నేను ఎప్పుడు ఏది ఒకళ్ళది చూసి కాపీ కొడదాం, లేకపోతే ఒకళ్ళ నుంచి ఇది చేద్దామని ఎప్పుడు అనుకోలేదు నేను అలాగా. బట్ మీ రీల్స్ చూసా కొన్ని ఓల్డ్ క్యారెక్టర్లో ఎప్పుడో మీరు ఒకటికి చిన్న మాస్కింగ్ చేసుకుని చేశారు. ఎవర్రా ఈ పిల్ల అంటే ఎక్స్ప్రెషన్స్ భలే అంట, రియాక్షన్స్ ఒకే దాంట్లో రెండు రియాక్షన్స్ ఇస్తుంది. చాలా బాగా పెట్టారు. మీరు తెలుగు కాదనుకున్నాను, తెలుగు అవ్వటం సూపర్. మీరు టాలీవుడ్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ మాకు సింగిల్కి సాంగ్ రాశారు. మీ పాటలు చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారి సాంగ్ చాలా బాగుంది. చాలా నవ్వుకున్నాను. మన డ్యాన్సులు గుర్తొచ్చినాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మా కళ్యాణ్ గారు, మా భాను, సోము, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, తప్పకుండా ఈ సినిమా షూర్ షాట్ వర్కౌట్ అవుతుంది. అండ్ బన్నీవాస్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సలహా అండి మీకు, మీరు నెలకు ఒక సూపర్ హిట్లు దింపుతున్నారు, సినిమాలు బ్లాక్ బస్టర్లు దింపుతున్నారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ లాంటి నేనే ఒకటి ప్లాన్ చేస్తాను, లేకపోతే మీరు ఒకటి ప్లాన్ చేయండి. ఎందుకంటే నెలకు ఒక ఈవెంట్ గ్యారంటీ కాబట్టి దాని మీద ఏమైనా వర్కౌట్ చేయాలి డెఫినెట్గా. అండ్ వాసు గారు ఉన్నారు అంటే ఆ సినిమా అది ఆల్రెడీ ప్రూవ్డ్, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, షూర్ షాట్ కొట్టేస్తారని. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే గ్యారంటీ 15వ తారీఖునే ప్రివ్యూస్ వేస్తున్నారంటే 15వ తారీఖు నుంచే మొదలవుతుందండి ఈ మిత్రమండలి బృందంని చూడటానికి. మీరందరూ కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి పిచ్చిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ పెట్టేసుకోవద్దు, దీంతో చూద్దామని వెళ్ళొద్దు, దీంతో చూడండి, పిచ్చిగా నవ్వుకుంటారు. చాలా సీక్వెన్సులు నేను చూశాను, అదిరిపోయినాయి అనమాట. ఎక్కువ మనం ఆలోచించకుండా మీరు వెళ్ళిపోయి థియేటర్లో సీట్లో కూర్చోండి. ఈ మిత్రమండలి బృందం మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయించి 2 hours పంపుతుంది. ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ మా టీంకి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అందరూ. థ్యాంక్ యూ విష్ణు. మీ అందరు కూడా జస్ట్ సుమ గారు కూడా థ్యాంక్ యూ.
నేను ఎప్పుడు సొమ్ము గారిది మర్చిపోయినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్, సో ఇది కూడా అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో క్విక్ అనౌన్స్మెంట్ ఏంటంటే